పేరు దొన్నాగేశ్వరరావు. నేను గురుజాడ సాంస్కృతిక వేదిక కార్యదర్శిని. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్ని గురుజాడ సాంస్కృతిక వేదిక ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఆగస్టు 15ని పూర్తి రోజు నిర్వహిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు, స్కూళ్ళు, కాలేజీ విద్యార్థులకు, యువతీ యువకులకు మేము గ్రూప్ డ్యాన్స్ పోటీలు, అలాగే ఏకపాత్రాభినయం పోటీలు జరుపుతున్నాం. ముఖ్యంగా యువతీ యువకుల్లో కానీ విద్యార్థుల్లో కానీ దేశభక్తి, ఈ పేట్రియాటిక్ భావాలని కలిగించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. అందుకనిసి గతంలో కూడా చేసాం. మన అల్లూరి 120వ జయంతి ఈ నెల ఆగస్టులో కూడా మేము ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది గ్రూప్ డ్యాన్స్ పోటీలు, ఏకపాత్ర పోటీలే కాకుండా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి దేశభక్తి గాయకులు ఎవరైనా సరే దేశభక్తి గీతాలు పాడతారన్నా లేదా ఇంకే కార్యక్రమం చేయడం వాళ్ళకి వేదికని ఇస్తాం. ప్రతి ఒక్కరు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సర్టిఫికేట్లు ఇస్తాం. గెలిచిన వారికి మేము జ్ఞాపికలు, ప్రశంసాపత్ర, మెరిట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎక్కువగా స్కూల్స్ నుంచి, కాలేజీల నుంచి, అలాగే జనరల్ డ్యాన్స్ అకాడమీల నుంచి రావాలని మీ మీడియా ద్వారా ప్రచారం బాగా జరిగి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం మీ మీడియా ద్వారా మాకు కలగాలని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు. ఆర్ఎస్ఆర్ మూర్తి, గురజాడ సంస్కృతి వేదిక సహకార్యదర్శిగా ఉన్నాను. గురజాడ సంస్కృతి వేదిక ఆధ్వర్యంలో మన దేశ 78వ స్వతంత్ర దినోత్సవాల్ని సంబరాలుగా జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే గ్రూప్ డ్యాన్స్ పోటీలు పెట్టాం. గ్రూప్ డ్యాన్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, అలాగే ఇతర సంఘాల నుంచి కూడా 3 గ్రూపులుగా వాళ్ళకి పోటీలు పెట్టి వాళ్ళకి విద్యార్థులకి బహుమతులు కూడా ఇవ్వడం, ప్రశంసాపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక గ్రూప్ డ్యాన్స్ అయ్యే కాకుండా ఎవరన్నా ఔత్సవమైన కళాకారులు దేశభక్తి గీతాలు పాడాలంటే వాళ్ళందరికీ కూడా వేదిక ఇచ్చి వాళ్ళు కూడా ప్రశంసాపత్రాలు ఇవ్వడానికి జరుగుతాం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుకున్నా పొట్టి మాటలు కట్టిపెట్టి మంచి పని చేయటం అని చెప్పినటువంటి గురజాడ ఆనాటి ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు కానీ, మూఢాచారాలు కానీ, అయితే కన్యాశుల్కం కానీ వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా దేశభక్తిగా తన యొక్క పాత్రని మన దేశ స్వాతంత్రం కోసం చేయడం జరిగింది. అలాంటి యొక్క మహనీయ యొక్క ఆశయాల్ని, కోరికల్ని, ఆయన అభిరుచుల్ని కూడా మన జనాలకి, అలాగే ముఖ్యంగా యువతకి చైతన్యపరచడానికి మేము కళావేదికగా, కళారూపాలుగా ఈ సంస్కృతి వేదిక తిరుగుతాం. జూలై 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అల్లూరి సీతారామరాజు 120వ జయంతి చేసాం. అప్పుడు చిత్రలేఖ పోటీలు, అదేవిధంగా వ్యాసరచన పోటీలు పెట్టాం. ఇప్పుడైతే డాన్స్ గ్రూప్ పోటీలు పెడుతున్నాం. అంటే రకరకాలైనటువంటి యువతని మేము ఆకట్టుకోవడానికి రేపొద్దున ఇంకొక కార్యక్రమం, సెస్ కార్యక్రమం పెట్టబోతున్నాం. అలాగే ముగ్గురు పోటీలు పెట్టబోతున్నాం, లేదా కవిత పోటీలు పెట్టబోతున్నాం. అంటే వివిధ రకాలైనటువంటి యువతని లేదా ప్రజల కోరికి ఈ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా సంస్కృతి వేదిక పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రచారం చేసి రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎవరిగా మిమ్మల్ని కోరుతున్నాను.